గిఫ్ట్ తీసుకోవాలో కూడా డిసైడ్ అవ్వలేదు. రేపు సెలవు నీకు బాలే, మాకు టైం కూడా లేదు. స్టోర్ క్లోజ్ చేస్తున్నారు. ఐ థింక్ ఒక క్యూ నిండున్నాయి వెనకాల, అండ్ దెన్ దీని నిండు కూడా ఉన్నాయి. గైస్ వి డిసైడెడ్ టు డూ ఎవ్రీథింగ్ హియర్. యాక్చువల్గా ఇది లాస్ట్ మినిట్ ప్లాన్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఎలగొడితే వెళ్ళిపోతాం, మూసుకొని వెళ్ళిపోవాల్సి. ఏం చెప్పాలో కూడా అర్థమైతలే ఇంత మెస్ లో. మా మమ్మీకి డైరీ మిల్క్ చాక్లెట్ కావాలంట. పాపం సల్లంగా కూడా వచ్చింది. We don't have time. Beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Ee roju super excited endukante Sriju birthday ante idi mundu roju koncham chinna surprise plan chesinamu. Gift తీసుకోవాలో కూడా డిసైడ్ అవ్వలేదు. పైసలు లేవు టు బి వెరీ ఆనెస్ట్. అంటే పైసలు ఉన్నాయి బట్ ఇయర్ ఎండింగ్ కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి, అండ్ దెన్ దానికి తోడు ఇల్లు కడుతున్నాము. లాడ్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. మస్తు బిల్లులు ఉన్నాయి పే చేయనీకే. వచ్చిన పైసలు వచ్చినట్టు దానికి పోతూనే ఉన్నాయి. ఈసారి బర్త్డేస్ కూడా అంత ఎక్కువ ఏమి సెలబ్రేట్ చేసుకోవట్లేదు. అండ్ షీఈస్ టర్నింగ్ 25 దిస్ టైమ్. దానికి చేద్దాము అని ఒక చిన్న ఆశ, బట్ అది ఎంత ఫుల్ఫిల్ అవుతుందో లేదో కూడా తెలియదు. రేపు సెలవు నీకు. క్యూట్గా ఉంది కదా అది. ఇట్లాంటి బ్యాగ్ ఇద్దామా ఒకటి. బాలే. we are still figuring it out ఏమేమి ఇవ్వాలి అని. సో లాట్ ఆఫ్ స్టఫ్ జాను బ్యాగ్ లో ఉన్నాయి, ఈడున్నాయి, జాను చేతిలో కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని క్యూట్ స్టఫ్ ఉన్నాయి ఎట్ మినిమం ప్రైస్. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ అందరు ఒకసారి విజిట్ అవ్వాల్సింది. మాకు టైం కూడా లేదు, స్టోర్ క్లోజ్ చేస్తున్నారు. ఐ థింక్ ఒక క్యూట్ క్లిప్ ఇద్దాము. ఇక్కడ బ్రాస్లెట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఐ థింక్ దీంట్లో ఏదైనా ఒకటి తీసుకుందాము. ఏమిస్తూ జాని క్విక్ గా ఇది పట్టుకో. ఐ మాస్కా ఆమె పెట్టుకుంటుందా? క్యూట్ ఐ మాస్క్ ఇద్దాం ఆమెకి. ఫస్ట్ టైం ఐ మాస్క్ వేసుకోబోతుంది. ఏది వేసుకోదు, చెవులకు వేసుకోదు, మెడల్ వేసుకోదు, ఏది వేసుకోదు. ఐ థింక్ దిస్ ఇస్ డన్. మా శ్రీజకి రోలాన్స్ కావాలంట. ఇంకొక రోలాన్స్ ఇక్కడ ఉన్నాయి. ఏది తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. పెట్టుకుంటుంది ఇద్దాం. ఒకటి క్యూట్ ఇది చూడు జాని. ఆమెకి ఏది కొనం అనుకుంటా ఈ బ్యాగ్ నిండింది. బేసికలీ మా ప్లాన్ ఏముండే 25th బర్త్డే కదా, 25 గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాం. బట్ మళ్ళీ డ్రాప్ అయినాం. తెలియదు ఈరోజు సడన్ గా మళ్ళీ అన్ని 25 కొందాము. ఏదైనా చూడాలా, కొంచెం ఎక్స్పెన్సివ్ కొందాం అనుకున్నాము. మళ్ళీ డ్రాప్ అయిపోయింది బికాస్ రెస్పాన్సిబిలిటీస్. దాని బ్యాగ్లో నిండున్నాయి వెనకాల, అండ్ దెన్ దీని నిండు కూడా ఉన్నాయి. దానికి అవసరమైనయే తీసుకున్నాము, అనవసరమైన అస్సలకి తీసుకోలేదు. ప్రస్తుతం టైం ఎంత దాని 10:05 అవుతుందా? ఫస్ట్ కార్డ్ డెకరేషన్ చేసేయాలా. సో అది చెయ్యాలా, అది ఎవరికి తెలియకుండా. ఐ థింక్ ఇక్కడనే ఈయనే కానీ అది బేస్మెంట్ చేసుకోలేదు. మెంటల్ దానా టైం లేదు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది కూడా. డెకరేషన్ చేయాలా, కేక్ ఒకటి తీసుకోవాలా, అది ప్లాన్. అసలుకైనది ఏంటిదంటే ఇప్పుడు మమ్మీకి ఏం చెప్పిపోతాము, ఒక్కటి ఎట్లుంటది. మమ్మీని కూడా తీసుకుపోతామా? ఆమె వస్తుందా? ఒకటి ఉండలేదు, ఆప్షన్ లేనప్పుడు శిష్యం అంతే. ప్యాక్ చేసేంత టైం లేదు టు బి వెరీ ఆనెస్ట్. పాసిబుల్ అయితే ట్రై చేస్తాము, ఇంకా లేదంటే మా దగ్గర ఇంకా ఆప్షన్ లేదు. మేము తినను కూడా తినలేదు. పాపం ఇది ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చింది. దాని కళ్ళు చూడు, వెనకాల ల్యాప్టాప్, పని, దాని కథ. ఏడుకోతున్నాం జానీ, ఆడనే ఉంది జానీ. B1 మనము. సరే ఆడ నుంచి వెళ్ళిపోదాం. అడవడి ఇలా నడవండి. లిఫ్ట్ వచ్చి B1కి వచ్చినాము. ఇప్పుడు కార్ వెతుకులాడాలా నాకు తెలిసి ఎప్పుడు పెట్టే దగ్గరనే. బట్ జాను ఇక్కడనే డెకరేషన్ చేసుకుందామా? ట్రై చేద్దాం, నడువు. ఆమె డ్రెస్ కూడా వచ్చి కుందని చెతికిచ్చిన నేను. గైస్ వి డిసైడెడ్ టు డూ ఎవ్రీథింగ్ హియర్. ఇక్కడనే బర్త్డేది ట్యాగ్ ఇక్కడ హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, ఇవి ఊపి ఇక్కడ కేక్ పెట్టిద్దాము అనుకుంటున్నాము. అండ్ దెన్ గిఫ్ట్స్ అన్ని ఇక్కడ స్ప్రెడ్ చేస్తాం. వాట్ యు సే? ఇది ఉల్టా ఉంది కదా జానీ. హ్యాపీ బర్త్డే అంతే.
దగ్గరికి వేయాలి జానీ. ఫస్ట్ హ్యాపీ కింద బర్త్డే చేద్దామా, మొత్తం కూర్చోస్తా, దాని తర్వాత కట్ చేసేద్దాం. యాక్చువల్గా ఇది లాస్ట్ మినిట్ ప్లాన్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఎలగొడితే వెళ్ళిపోతాం, మూసుకొని వెళ్ళిపోవాల్సిందే. సెక్యూరిటీ గార్డ్ వచ్చిండనుకో పరుగు ఇంతే. ఈ బెలూన్స్ అదొక్కటి పుచ్చుకుంటే పని అయిపోతుంది. శ్రీజ ప్రకారం బేసిక్గా వీళ్ళు ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తారు, నామకే వాస్తే అని అనుకుంటూ ఉండొచ్చు. బట్ లెట్స్ సీ ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో. ఇంటికి పోదాం ఇప్పుడు, కేక్ తీసుకుందాం. కాస్త డిఫరెంట్గా ఉంది, సో వీఆర్ ప్లానింగ్ టు టేక్ దిస్ వన్. లెట్స్ గో విత్ దిస్ వన్. ఏం చెప్పాలో కూడా అర్థమైతలే ఇంత మెస్లో. మా మమ్మీకి డైరీ మిల్క్ చాక్లెట్ కావాలంట, అండ్ ఇవన్నిట్లో మా మమ్మీకి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోవడం మర్చిపోయినాం. ప్రస్తుతానికి 11 అవుతుంది, అన్ని క్లోజ్ చేసారు. పోయి వెనకాలకి పోయి కూడా వచ్చిన పాపం జాని వెనకాలకి పోయి కూడా వచ్చింది, లేదంట. సో లెట్స్ ట్రై, జెప్టోలో దొరుకుతుందేమో. మా మమ్మీ చిన్న పిల్లలాగా డైరీ మిల్క్, చాకోబారు, 5 స్టార్ అని ఏదేదో అడుగుతుంటది. సో ముందు పోయినాక చూద్దాం దొరుకుతుందో లేదో. ఇంట్లో చాక్లెట్లు ఉన్నాయి కదా అక్క, వద్దంట, డైరీ మిల్కే కావాలా మా మమ్మీకి. సో అది ఎక్కడి నుంచి క్రేవింగ్స్ వస్తాయో మా మమ్మీకి. జాను గిఫ్ట్ కవర్స్ తీసేసుకుంది, జెప్టోలో పెడదాం అనుకున్నాము. ప్రస్తుతానికి టైం చూడండి, లైక్ 10:55 అవుతుంది. సో పోయి అన్ని గిఫ్ట్స్ ప్యాక్ చేసేద్దాం, ఫాస్ట్ చేసేద్దాం. బాయ్. సో అన్ని దొరికినాయి అనుకుంటే ఏదో ఒకటి మర్చిపోతున్నాము. టేప్ కి పోయింది, అవి మళ్ళీ చుట్టనికి ఒక టేప్ కావాలి, ఒకటి కూడా లేదా ఎవరి దగ్గర. ఇట్స్ ఓకే, వీల్ అడ్జస్ట్ విత్ దిస్ ఓన్లీ. సరే చలో. పాపం సర్లక్క కూడా వచ్చింది. మనం చూడండి కూర్చొని మరీ చేస్తున్నాం, సౌండ్ వినిపించకుండా. ఎవడైనా చూస్తే దొంగలు వచ్చింది అనుకుంటారు. ఈడ ప్యాకింగ్ చేస్తున్నాం. చేయండి చిన్నగా ప్యాకింగ్ చేయండి. ఓకే, 8 కవర్స్. ఓకే, డన్. సర్లక్క ఇక్కడ ప్యాక్ చేసేసారు గిఫ్ట్స్ అన్ని. కూర్చొని ప్యాక్ చేస్తున్నాము. ఇక్కడ ఇది ఉంది, హ్యాపీ బర్త్డేది సెట్ చేసేద్దాము. మళ్ళీ మనకి టైం లేదు, 11 అవుతుంది. క్విక్గా బయలుదేరాలి. జానీ పాపం ఏం తినలేదు, నేను కూడా ఏం తినలేదు. జానీ డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలా, ఫ్రెష్ అప్ కావాలా, చాలా పని ఉంది. చేసిరాపో, ఇచ్చిరాపో. సర్లక్క ఎలా ఉంది ప్లాన్? సో బేసిక్గా ఇక్కడ అన్ని గిఫ్ట్స్ సీక్రెట్ సర్ప్రైజ్ టైం అయిపోయింది. ఈ గిఫ్ట్స్ అన్నీ ఇట్లా జానీ ప్లాన్ చేసి ఇట్లా పెడుతున్నాము బెలూన్స్ మధ్యలో. ఇక్కడ బర్త్డే అని ఇట్లా చేసినాము. ఇప్పుడు దీన్ని ఎంత దాపెట్టి తీసుకెళ్తామో తెలియదు. ఆల్రెడీ 11 ఎంత అవుతుంది టైము? 11:20 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 40 minutes ఉంది. అయిపోయిందా జానీ? నడుపుదామా? జానీ ప్లాన్ ప్రకారం బర్త్డేది ఆల్రెడీ పెట్టినాము, లోపల నుంచి పిల్లోస్ పెట్టి కవర్ చేసినాము. We don't have time. Literally we don't have time. 12కి రీచ్ అవుతామో లేదో కూడా తెలియదు. ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకుందాం. చేంజ్ చేసుకో క్విక్గా. 31 minutes చూపిస్తుంది. ఇట్స్ ఓకే, వెళ్ళిపోదాం 5 minutes అటు ఇటు వెళ్ళి. మా మమ్మీకి ఏం చెప్పాలి, మా మమ్మీకి ప్లానే చెప్పలేదు. మా అమ్మ పిచ్చ కోపంలో ఉంది. ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. ఎట్లనో అట్లా కన్విన్స్ చేసినాము. ఎందుకు అవసరమా ఇప్పుడు ఒక 1 hourలో వచ్చేస్తామని చెప్పినాము. నేను జానీ పోయి ఫస్ట్ కార్ తీస్తాం, లేదంటే కనిపించేస్తుంది. జానీ ఆడ గేట్ తీస్తుంది, నేను కార్ తీసేస్తా. వాళ్ళు వస్తారు,
ఎట్లా పోతామో తెలియదు. కోపంగా ఉంది. బర్త్డే రోజు కాస్త మనశ్శాంతిగా ఉండమని చెప్పిన, కొంచెం కామ్ డౌన్. తీసేద్దాం కాదు. ఓకే, ఐ గేవ్ 2 ఆప్షన్స్. అమ్మ మాతో పాటు రా, లేదంటే ఒక 1 hour మేము వచ్చేస్తాము అని చెప్పిన. అనుకుంటే అడుక్కుంది, రెడీ అయ్యింది. ఇక వస్తున్నప్పుడు నవ్వాలా, బట్ నవ్వుతలేదు. వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఏయ్, నువ్వు కూర్చొని ఉండు. పెట్టేసి అక్కడ దాన్ని 4 sides పెట్టండి. ఓడిపోయింది మమ్మీ, ఆఫీస్ నుంచి వచ్చి చేసి. మా చెత్త మేమే ఎత్తుకున్నాము, మళ్ళీ కేక్ రిటర్న్ తీసుకుపోతున్నాం బికాజ్ ఎవరు తిననందుకు. శ్రీజుకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అయితే ఇవ్వలేకపోతున్నాం ఈసారి, బికాజ్ మీ అందరికి తెలిసినట్టు ఇల్లు కడుతున్నాం కాబట్టి మాకు తోసింది ఆమెకి కావాల్సినవి ఇచ్చినాము. ఆమెకి ఏవి నచ్చితే ఏవి నచ్చమనేది చూద్దాము. మమ్మీ అండ్ శ్రీజు ఇద్దరు కలిసి ఈ రోజు ఓపెన్ చేస్తారు. 1 2 3 Come on guys. Gift number 1. బర్త్డే స్వీట్ అది, గిఫ్ట్ ఎక్సైట్మెంట్ మమ్మీది. అగో అక్క ఇప్పుడే దిగా క్లాస్కి తీద్దాం. ప్రణవి, వాట్ యు డూయింగ్? మన చెత్త మనమే తీసుకుపోవాలా. అగో వాళ్ళు చెత్త తీసుకుంటే నేను తీసి దీంట్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. నా పని అది అయిపోయింది. నేను కెమెరామాన్ అయిపోయాను. మమ్మీ మమ్మీకి చూడకుండానే అర్థమైపోయినది. టెడ్డీ బేర్ కీ చైన్. నీకు సపరేట్ గా మమ్మీ, నీకు సపరేట్ గా. సో ఆల్మోస్ట్ గిఫ్ట్స్ అన్ని అయిపోయాయి. సో శ్రీజు ఎలా అనిపించింది? చాలా అన్ని క్యూట్ గా ఉన్నాయి, నాలాగనే చాలా క్యూట్ గా. లెట్స్ షో. ఈ రెండు నా ఫేవరెట్. విచ్ టు? సిప్పర్. నేను చాలా రోజుల నుంచి నా ఫేవరెట్. నీకు కూడా అక్కడ చూసి వచ్చినాం మమ్మీ, నీకు కూడా నెక్స్ట్ న్యూ ఇయర్ కి నీకు కూడా. మ్యాంగో బార్, జానీ చాకో బార్ అయిపోయిందండి ఫైనల్ గా. ప్రీ బర్త్డే. ఇప్పుడు రేపు ఇంకొక బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి, ఓపిక లేదు. ఓకే గాయ్స్, సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. ఐఎమ్ సో టైర్డ్. రికార్డ్ చేస్తున్న మనిషి కూడా టైర్డ్గా ఉంది. ఇంత అడవుడిగా ఏదో ఒకటైతే చేసేసి చాలా ఫ్లాప్స్ అయినాయి, బట్ ఇట్స్ ఓకే. ఇంపార్టెంట్ అంతే.